వందనాలు కొంటూ ఉన్నాం. చాలా సంతోషం. మరి దేవుని యొక్క సన్నిధిలో మరలా కొంత సమయాన్ని దేవాది దేవుడు ఈ దినమున నాకు అనుగ్రహించినటువంటి యొక్క తరుణాన్ని బట్టి కూడా దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మరి కూడి వచ్చినటువంటి పరిశుద్ధులతో కలిసి ఈ రీతిగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మరి యోగ్యత లేకపోయినప్పటికీ, అర్హత లేకపోయినప్పటికీ దేవాది దేవుడు నాకు అనుగ్రహించినటువంటి యొక్క శ్రేష్టకరమైన ధన్యకరమైనటువంటి ఈ యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి కూడా దేవాది దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకొని మనము ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనము చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతూ నేను ముందుకు వెళ్తాను. ఎందుకంటే మరలా మనకు సమయము కొద్దిగా ఉన్నది కాబట్టి సాధ్యమైనంత త్వరగానే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మంచిది ప్రియులారా, మరి మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడను. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడను. దేవుడి పరిశుద్ధ లేఖనమును దీవించును గాక. ఆమెన్. మనందరము కూడా ఈ యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా మనము సిద్ధపడి ఉందాం. మహోన్నతుడైన తండ్రి, జీవం కలిగిన యేసయ్య, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన పాదాలకు ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడు 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 నిత్య గాన ప్రతిగానలతో నిత్యము స్తుతించబడుతూ నిత్యము ఆరాధించబడుచున్న దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన ఈ సమయంలో ప్రభా జీవం గల మాటలు మేము తేనె కంటేను, జుంటె తేనె ధార కంటేను మధురమైనటువంటి నీ యొక్క మాటలు మేము ధ్యానించుకోబోచుండగా ఎక్కడ కూడా వ్యర్థమైనటువంటి సంభాషణ, వాక్యములో లేని మాటలు, అలాగునే తండ్రి కల్పనా కథలతో కాకుండా కేవలము లేఖనములు ఉన్నది ఉన్నట్లుగా నాయన ధ్యానించుటకు, నీ మాటలను మాత్రమే మేము ప్రకటించుకొనుటకు ప్రభా నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ప్రభా సహాయం దయచేయి. నీ దీనదాస్తునైన నన్ను ప్రభా నా యొక్క నోటిని నీ స్వాధీనం అందించుకోండి. నీ నోటి బుర్రగా వాడుకొని నాతోనూ మాతోనూ ఇక్కడ కూడి ఉన్న నీ ప్రియ బిడ్డలతోనూ మీరు మాట్లాడి సహాయం దయచేయండి. నాయన దుప్పి వాగునీటి కొరకు ఆశపడినట్లుగా మేమందరము కూడా తండ్రి నీ వాక్యము కొరకు ఆశపడేటువంటి తృష్ణ కలిగి ఉన్నాం. దయచేసి ప్రభా మాకు నాయన నీ యొక్క అమూల్యమైన మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకను ప్రభా నీ యొక్క వాక్యంను వినగలిగినటువంటి చెవులు, అర్థం చేసుకునేటువంటి మనసు, లోబడేటువంటి స్వభావం మా అందరికీ మీరు అనుగ్రహించి ప్రభా మరి నేను శ్రద్ధతోనూ ఆసక్తితోనూ నీ యొక్క మాటలు విని నిన్ను మాత్రమే మేము మహిమపరుస్తూ ప్రభా ముందుకు కొనసాగుటకు నీ కృప దయచేయమని ఈ యొక్క సమయాన్ని ప్రభా మాకు దీవెనకరంగాను, ప్రభా మాకు ఆశీర్వాదకరంగాను తండ్రి నీ నామానికి మహిమకరంగాను జరుగుటకు నీ కృప దయచేయమని ప్రభా ఈ సమయమును నన్నును మమ్మలను ప్రభా నీ దయగల స్థాలకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మరి మనము చదువుకున్నటువంటి లేఖన భాగమును మరొక్కసారి ధ్యానించుకుందాం. అయితే ఇక్కడ ఏమని చెప్పబడుతూ ఉన్నది, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే మనందరము కూడా దేవుడు ఏమేమి చేస్తూ ప్రభువారు సర్వలోకమునకు వెళ్ళి అంటే ప్రపంచ నలుమూలలకు వెళ్ళి ఎవరి గురించి చెప్పమంటున్నాడు? మొదటిగా సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడి. ఆ సువార్త ఏమై ఉండాలి? నమ్మిన వాడు బాప్తిస్మం పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. అంటే సువార్తను ప్రకటించమని దేవుని వాక్యం సెలవిస్తోంది. సువార్త అంటే దేవుని యొక్క మరణ పునరుద్ధానాల గురించినటువంటి విషయాలను, అసలు యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన వచ్చినటువంటి కారణాలు ఏంటి అనే విషయాలను మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయండి. ఆయన మనలను స్వతంత్రులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఉన్నటువంటి దుఃఖాక్రాంతులలో ఉన్నటువంటి మన పరిస్థితులను ఓదార్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఇంకను అనేకమైన మన రోగులతో ఉన్నటువంటి మనందరినీ కూడా స్వస్థపరచుటకు వచ్చాడు. మనలను పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. మనకు శాంతిని ఇవ్వడానికి,
మనకు సమాధానం ఇవ్వడానికి, మనకు విశ్రాంతిని ఇవ్వడానికి, నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని ఇంకను మనము చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి మరి కారణాలు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన ఒకటే విషయం చెప్తున్నాడు, ఎవరైతే ఆయన మాటలు విని నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. అయితే ప్రియులారా, మనము గమనించవలసిన విషయం ఏంటంటే క్రైస్తవుల యొక్క జీవితానికి మారు మనస్సు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనదండి. మారు మనస్సు పొందిన వాడే బాప్తిస్మం పొందుతాడు. అయితే మొదటిగా మారు మనస్సు అనేది ఒక పునాది లాంటిది. క్రైస్తవ జీవితానికి, ఒక క్రైస్తవునికి మారు మనసు అనేది ఎలాంటిదంటే ఒక పునాది లాంటిది. ఒక బిల్డింగ్ మనం కట్టాలి అంటే పునాది, ఫౌండేషన్ గట్టిగా ఉండాలి. ఫౌండేషన్ కరెక్ట్ గా ఉంటేనే దాని మీద నువ్వు ఎన్ని అంతస్తులు కట్టినా కూడా అది స్టాండర్డ్ గా, దృఢముగా, బలముగా ఉంటది. ఒకవేళ అదే ఫౌండేషన్ గనక, ఆ యొక్క పునాది గనక సరిగా లేదనుకోండి, మనం ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ప్రయోజనం ఉండదు. అలాగనే క్రైస్తవుని యొక్క జీవితాన్ని మొట్టమొదటిగా అతనికి ఏముండాలి అంటే మారు మనసు ఉండాలి. ప్రభువుని నమ్మకం ముందు తను జీవించిన జీవిత విధానం మొత్తాన్ని కూడా స్వస్తి పలకాలి. దాని మొత్తాన్ని కూడా వదిలివేసి నూతనమైన కార్యాలు చేస్తూ రావాలి. అందుకే మారు మనసు పొందాలి అంటే మనస్సు మారాలి, హృదయం మారాలి, తన ఆలోచనలు మారాలి, తన యొక్క ఉద్దేశాలు మారాలి, తన యొక్క తలంపులు మారాలి. ఇవన్నీ కూడా ఎలా మారాలి అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మారాలి. అంతేగాని ఏదో నేను ఇదివరకు 2 దొంగతనాలు చేసేవాడిని, ఈ రోజు 1 దొంగతనం చేస్తున్నా, ఇదివరకు 2 సిగరెట్లు తాగేవాడిని, ఇలా 1 సిగరెట్ తాగుతున్నా అంటే కాదు. కానీ క్రైస్తవ జీవితానికి మారు మనస్సు అనేది ఎలా ఉండాలి అంటే ఒకటేసారి మనము మార్పు చెందాలి. మన యొక్క హృదయం మారాలి, మన యొక్క మనస్సు మారాలి, మన యొక్క ఆలోచన విధానం మారాలి, మన జీవించే జీవిత విధానము కూడా మారాలి. అదేనండి క్రైస్తవ జీవితానికి మారు మనస్సు అనేది చాలా ముఖ్యమైన పునాది లాంటిది. అయితే ప్రియులారా, మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం, బాప్తిస్మిచ్చు యోహాను మొదలుకొని యేసు ప్రభు వరకు, యేసు ప్రభు నుండి పౌలు గారి వరకు వీరందరూ కూడా ఒకటే బోధ చేశారండి. ఏమి బోధ చేశారు అంటే మీరందరూ కూడా మారు మనసు పొందాలి అని చెబుతూనే వచ్చారు. ఎవరెవరు? యేసుక్రీస్తు ప్రభువారు కావచ్చు, అపోస్తలుడైన పౌలు గారు కావచ్చు, ఇంకనూ కూడా యేసు ప్రభు శిష్యులు కావచ్చు, తరువాత మరి ప్రతి ఒక్కరు కూడా ప్రకటించినటువంటి సువార్త ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ ప్రకటించినటువంటి సువార్త అంటే మారు మనసును గురించి సువార్తను ప్రకటించారు. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, మారు మనసు ఖచ్చితంగా పొందాలి, మారు మనసు పొందాలి అని యేసు ప్రభువారి దగ్గర నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రకటించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఇక్కడ యేసు ప్రభువారి యొక్క ప్రకటన గురించి, యేసు ప్రభువారు చేసిన బోధన గురించి కూడా ఇక్కడ లేఖనములో తెలియపరుస్తూ ఉన్నాయి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడైన యేసు ప్రభు వారు యోహాను గారు మరణించిన, బాప్తిజం ఇచ్చి యోహాను గారి తరువాత, ఆయన చెరపట్టబడిన తరువాత, ఆయన కాలము సంపూర్ణమైన తరువాత ఆయన ఎవరు వచ్చారండి? యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉన్నారు? సువార్తను ప్రకటిస్తున్నాడు. అందరూ మారు మనసు పొందాలి అని దేవుని రాజ్యమును గురించినటువంటి సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనందరము కూడా సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. ఇక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాలు కూడా మనము గమనించినట్లయితే అక్కడ కూడా ఎవరి గురించి చెప్పబడుతూ ఉన్నది అనంటే, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఏమంటున్నారు? 12 మంది శిష్యులు కూడా ఏమని ప్రకటిస్తున్నారు? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి, అప్పుడే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అని దేవుని యొక్క లేఖనముల ద్వారా తెలియపరుస్తున్నాడు.
బాప్తిస్మిచ్చు యోహాను మొదలుకొని యేసు ప్రభు వరకు, యేసు ప్రభు నుండి అపోస్తులైన పౌలు వరకు, పౌలు గారి నుండి 12 మంది శిష్యులు కూడా వీరందరూ ప్రకటించేటువంటి బోధ అంటే మారు మనసును గురించి వారు ప్రకటిస్తూ ఉన్నారు. మారు మనసును గురించి అనేక విషయాలుగా వీరు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అపోస్తులైన పౌలు గారు కూడా ఏమి బోధ చేశారు అని మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 19వ వచనం చూసినట్టు, అపోస్తుల అధ్యాయము 19వ వచనం, 26వ అధ్యాయం 19వ వచనం నుండి, ఆ దర్శనము నాకు మొదట దమస్కులోని అపోస్తులైన పౌలు గారు ఎవరెవరు ప్రకటించాడండి సువార్తను అంటే, మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశమంతటాను, తరువాత అన్య జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటేని. చూసారండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రారంభించాడు. అప్పుడు ఇంకా ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకై ప్రయత్నము చేసిరి. అయినను నేను దేవుని వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందువారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచరింపబోవునని ప్రకటిస్తూ ఉన్నారు. ఏమని ప్రకటిస్తూ ఉన్నాడంటే, అపోస్తులైన పౌలు గారు దమస్కు మొదలుకొని యెరూషలేము వరకు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యము సమీపించినది అని అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ఆయన బోధ చేస్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. చూసారా ప్రియులారా, మరి శిష్యులు 12 మంది శిష్యులు అపోస్తులు అనబడిన వారు, అలాగనే పౌలు గారు, అలాగనే యేసు ప్రభు వారు కానీ, లేకపోతే బాప్తిస్మిచ్చు యోహాను గారు కానీ, బైబిల్ గ్రంథం మొదటిగా ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏంటి అని అంటే, అందరూను అంతటాను మారు మనసు పొందాలి, ఖచ్చితంగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తరువాత మరి మనందరము కూడా బాప్తిస్మాలు పొందాలి అని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉంది, చాలా దగ్గరగా ఉన్నది, సమీపించి ఉన్నది. కాబట్టి అందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో మారు మనసు పొందాలి అని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనములో కూడా మనము చూసినట్లయితే, 17వ అధ్యాయము 30వ వచనం, అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఏమిటి అని అంటే, ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలి, అందరూ బాప్తిజం పొందాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అని దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తుంది. కాబట్టి మనందరము కూడా బాప్తిజాలు పొందాలి, అలాగనే మారు మనసు పొందాలి. దేవుని యొక్క సన్నిధిలో మనందరము కూడా మారు మనసు పొంది బాప్తిజము పొందాలి అని దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఈ ఆజ్ఞను మేరకుండా మనందరము ఈనాడు చాలా మంది అనుకుంటూ ఉన్నారు, ఆ బాప్తిజం తీసుకోకపోతే ఏమవుతుందిలే, మరి కుడివైపు ఉన్న దొంగ తీసుకున్నాడా అనేవాళ్ళు మాట్లాడేవారు చాలా మంది ఉంటూ ఉన్నారు. కానీ ఆ యొక్క కుడివైపు ఉన్న దొంగ బాప్తిజం తీసుకోవడానికి సమయం లేదు, అతను చివరి క్షణంలో ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనను విడిచిపెట్టాడు. అలాగనే అని చెప్పేసి అందరూ అలాగూ చేస్తాను అంటే అది కుదరదు. కాబట్టి ఖచ్చితంగా కూడా అందరూ మారు మనసు పొందాలి, మారు మనసు తగినటువంటి ఫలాన్ని ఫలించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ప్రియులారా, మరి దేవుని యొక్క ఉగ్రత నుండి మనందరము తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా కూడా మనందరం ఏం కావాలి, మారు మనసు అనుభవాన్ని కలిగి ఉండాలి. మారు మనసు అనుభవాన్ని మనము కలిగి ఉంటేనే మనము దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోగలుగుతాము అని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా మారు మనసు అనేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఏమంటున్నాడండి, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 7-8 వచనాలు. అతడు తన చేత బాప్తిస్మం పొందవచ్చిన జన సమూహములను చూసి, బాప్తిస్మిచ్చు యోహాను గారు మాట్లాడుతున్నాడు, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ఒకవేళ ఫలించకపోతే దేవుని యొక్క ఉగ్రత నుండి నీవు తప్పించుకోలేవు అని దేవుని యొక్క వాక్యము ద్వారా
దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా మారు మనసుకు తగిన ఫలమును మనము ఫలించాలి అని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా, యేసు ప్రభువారు కూడా అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడండి. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో సూచక్రియలు చేశాడు. అయినా కూడా కొంతమంది యొక్క మనసు మారలేదు, మారు మనసు వారు పొందలేదు. అయితే ఎన్నో అద్భుతాలు చేశాడు, వాటిని చూసన్నా మారతారేమో. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో సూచక్రియలు యేసుక్రీస్తు ప్రభువారు చేస్తే వాటిని చూశారు, ఆహా ఓహో అన్నారు. ఆ యొక్క అద్భుతాల ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. కానీ మారు మనసు మాత్రం వారు పొందట్లేదు. అప్పుడు యేసయ్య వాళ్ళని ఎలా గద్దిస్తూ ఉన్నాడు అంటే, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. యేసు ప్రభువారే స్వయంగా వారిని గద్దిస్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా. ఇక్కడ గమనించాలి ప్రియులారా, అసలు అయ్యో అనేటువంటి సంబోధన అనే పదము అసలు ఎప్పుడు వాడతారండి? ఒక్కసారి మన వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే అయ్యో అనే పదం ఎప్పుడు వాడతాం? ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఏదన్నా అసలు ఓరో తెలుసుకోలేని ఆశ్చర్యకరమైనటువంటిది కానీ, ఏదైనా సడన్ గా ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్లు కానీ అలాంటి జరిగిన, అయ్యో యాక్సిడెంట్ జరిగిందా, అయ్యో కాలు ఇరిగిందా, అయ్యో ఫ్రాక్చర్ అయిందా. మనం అయ్యో అనే పదం ఎప్పుడు వాడతామంటే ఏదో జరగరానిది జరిగినప్పుడు, మన సర్ప్రైజ్ గా ఏదైనా జరిగినప్పుడు అయ్యో అనేటువంటి వాడతాం. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నాడు? అయ్యో అని సంబోధిస్తున్నాడు. అంటే వీరు ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నారో అని దేవుడు ముందుగానే వారిని గ్రహించి వారిని గురించి ముందుగానే అంటూ ఉన్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు అంటే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొంది ఉండేవారు. తూరు సీదోను ప్రాంతాలలో నేను చేసినటువంటి కార్యాలు, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నేను చేస్తున్నట్టయితే వారందరూ మారు మనసు పొందేవారు, వారు తగ్గించుకునేవారు, లోబడేవారు. కానీ మీరు తగ్గించుకోవడం లేదు, నా మాటలకు లోబడటం లేదు. ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చూశారు, ఎన్నో సూచక్రియలు చూశారు, నా నుండి ఎన్నో మేలులు పొందుకున్నారు. అయినాను మీరు ఎటువంటి ఫలాలు ఫలించట్లేదు, మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించట్లేదు. అందుకే ప్రభువారు వారిని గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు ఎందుకో తెలియబెట్టున్నాడు. ఇక తర్వాత కింద వచనాలు చదువుతూ వస్తే, ఇదే కనుక నేను ఈ సూచక్రియలు సొదొమ గొమొర్రా పట్టణాల్లో చేసిన వారన్నా మారు మనసు పొందుతారేమో, కానీ మీరు మాత్రం మారు మనసు పొందట్లేదు, మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించట్లేదు అని దేవుడు వారిని గద్దిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మనందరము కూడా దేవుని సన్నిధిలో యేసయ్య చేసినటువంటి ఈనాడు లోకంలో మనము గమనించినట్లయితే చాలా మంది యేసు ప్రభు చేసేటువంటి అద్భుతాలు కావాలి, యేసు ప్రభు చేసే ఆశ్చర్యమైన కార్యాలు కావాలి, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతలు కావాలి, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి. కానీ యేసు ప్రభు అయితే మాకు అవసరం లేదు. ఈనాడు చాలా మంది ఇదే ఉన్నది, ఆయన చేసేటువంటి మేలులు కావాలి, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు కావాలి, కానీ వారికి ఏం అవసరం లేదు, ఇవి అవసరం లేదు, ఆయన అవసరం లేదు, యేసయ్య అవసరం లేదు. కాబట్టి మరి అటువంటి వారిని యేసు ప్రభు గద్దిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనము ప్రతిరోజు మరి క్రైస్తవ్యానికి మూల పునాది లాంటిది మారు మనసు. ప్రతిరోజు ఏ రోజుకా రోజు ప్రభు సన్నిధిలో మనందరము కూడా మారు మనసు పొందాలి. మనందరము కూడా ప్రభు సన్నిధిలో నేను ప్రతిరోజు మనందరము ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగనే మారు మనసుకు కలిగినటువంటి అనుభవం, అటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. మారు మనసు కలిగినటువంటి అనుభవం తప్పనిసరిగా మనము పొంది ఉండాలని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరము కూడా దేవుని అద్భుతాలు చూసి, దేవుడి యొక్క ఆశ్చర్యమైన కార్యాలు చూసి నీవు గనక మారు మనసు పొందకపోతే దేవుని యొక్క లేఖనములు తెలియపరుస్తున్నాయి, నీవు నిత్య నరకానికే పాత్రుడు.
కాబట్టి మనము నిత్య నరకానికి వెళ్ళడానికి వీల్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు చూడటమే కాక దేవుని యొక్క మాటలను నమ్మి విశ్వసించి ఆయన నామమందు విశ్వాసముతోటి మనందరము మారు మనసు పొంది దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క మాట ప్రకారంగా మనము జీవించినప్పుడు మనము నిత్య రాజ్యంలో ఉంటాం. లేదు, తృణీకరిస్తాను, నేను అంగీకరించను, ఒకవేళ నేను మారు మనసు పొందకపోతే, వాటి యందు విశ్వాసం ఉంచకపోతే నీవు నిత్య నరకాగ్నికే అని చెప్పేసి దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి మనందరికీ మారు మనసు అనుభవం చాలా ప్రాముఖ్యముగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనందరము కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ మనము మరి 13వ లూకా రాసిన 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనము చదువుకుంటూ వస్తే అక్కడ కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే ఒక్కసారి చూద్దాం. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 1-5 వచనాలు. పిలాతు గలిలయలైన కొందరు రక్తము వారి బలుల చేత కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, యేసు ప్రభువారితో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరి కంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరందరూ మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇంకేమంటున్నాడంటే, మరియు సిలోహిలో గోపురంలో పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరి కంటే అపరాధులని తలంచు కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఏమంటున్నాడండి? 3వ వచనం చివరి లైన్లో మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అన్నాడు. 5వ వచనం చివరి లైన్లో అంటున్నాడు, మీరందరూ మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడితో. అందుకే మారు మనసు అనుభవం లేకపోతే మనము కూడా వారిలాగే నశించిపోతాం. మనం నశించటం దేవుని చిత్తం కాదు. అందుకే ప్రభు మరి బాప్తిజం ఇచ్చి యోహాను మొదలుకొని యేసు ప్రభు వారు కూడా ఏమని ప్రకటించడమే కాదు, అందుకే సర్వలోకమునకే సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే అని అంటున్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, మారు మనసు గురించి మీరు ప్రకటించండి, అనేకులు మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని యొక్క రాజ్యము అతి సమీపముగా ఉన్నదని ప్రకటించండి అని ఇలాగూ మనందరినీ శిష్యులుగా చేసుకొని దేవుడు మనందరినీ గుంపులుగా దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకే ప్రతి ఆదివారము ఈ విధంగా మరి మనందరము గాస్పల్ మీటింగ్ లో ఈ విధంగా సువార్త కూడికలో పాలు పొందడానికి దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. సువార్త ప్రకటించటం అనేది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అండి, కంపల్సరీగా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, యేసు ప్రభువారే ప్రకటించారు స్వయంగా. కాబట్టి మనందరము కూడా మరి సువార్తను ప్రకటించేటువంటి భారము, బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత, భారము మన మీద ఉన్నదని మనందరము జ్ఞాపకం ఉంచుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో తెలియపరుస్తున్నాడు. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము, బాధ్యత కూడా మన మీదనే ఉన్నదని మనము ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి, మర్చిపోకూడదని జ్ఞాపకం ఉంచుకోవాలని చెప్తూ ఉన్నాడు. అయితే పిల్లారా, ఇక్కడ మనము చదివినటువంటి లేఖన భాగాలను పరిశీలించినట్లయితే అసలు మారు మనసు అంటే ఏంటి అంటే గ్రీకు భాషలో పశ్చాత్తాపం అండి. మారు మనసు అనే మాట గ్రీకు భాషలోనికి ట్రాన్స్లేట్ చేస్తే పశ్చాత్తాపం అని అంటారంట. కాబట్టి ఎవరు అసలు పశ్చాత్తాపడతారు అని ఒక్కసారి మనల్ని వ్యక్తిగతంగా మన యొక్క హృదయంతోటి మనకు మనమే పరిశీలన చేసుకుందాం. అసలు పశ్చాత్తాపడేవారు వ్యక్తులు ఎవరు అని అంటే, ఒకసారి మన వ్యక్తిగత జీవితాన్ని దేవుని యొక్క వాక్యంలో ఒక్కసారి మనల్ని మనమే నెమరు వేసుకుందాం. అసలు నేను ఎవరు అని మనల్ని మనమే ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. అసలు నేను ఏంటి, నా జీవితం ఏంటి, నేను చేసేటువంటి పనులు, నేను ఎలా నడవబడుతున్నాను, నేను ఎలా నిలబడుతున్నాను, నేను ఎలా పనులు చేయగలుగుతున్నాను, నేను ఎలా ముందుకు వెళ్తున్నాను, అసలు ఇదంతా ఎలా జరుగుతూ ఉంది? నీ శక్తి చేత, నీ జ్ఞానము చేత, నీ యొక్క భక్తి చేత, లేకపోతే దేని చేత అని మనము గమనించాలి. మొదటిగా నీవు ఎవరు అనే విషయాన్ని మొదటగా నీ యొక్క వ్యక్తిగతంలో నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. ఆ తరువాత నేను ఒక పాపిని అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించాలి. వాక్యాన్ని విని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వారు లోతుగా పశ్చాత్తాపడాల్సిన వారు ఎలా ఉండాలి అంటే, మొదటగా నేను ఒక పాపిని అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఎప్పుడైతే మనము పాపిని అనే నీలో గ్రహింపు వస్తుందో,
వెంటనే నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలో, ప్రభు యొక్క పాదాల సన్నిధిలో నీ యొక్క పాపములను గుర్చినటువంటి పశ్చాత్తాపం లోతుగా పశ్చాత్తాపడాలి. ఏదో పెదవులతో ఒప్పుకోవడం కాదు కానీ నీ యొక్క ప్రతి పాపమును, నీ యొక్క ప్రతి దోషమును కూడా ప్రభు యొక్క పాదాల సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడే ప్రభు మన యొక్క పాపములు, మన యొక్క దోషములు ఆయన రక్తము చేత కడగబడతాం. కాబట్టి మనందరము కూడా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ రోజు మనందరము మరి ప్రభు యొక్క పాదాల సన్నిధిలో మన పాపముల గురించి దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడాలి అని దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తున్నాయి. అయితే ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనము ఒకసారి గమనించినట్లయితే 12వ అధ్యాయము మరి 38వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనంలో మనము చూస్తే అక్కడ కొంతమంది అడ్డుపడుతూ ఉన్నారంట. ఏ విధంగా? అప్పుడు శాస్త్రులలోను పరిచయులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచిక క్రియ చూడగోరుచున్నామని ఆయన చెప్పగా ఆయన ఇట్లా నేను ఎవరు అడుగుతున్నారండి సూచిక క్రియ? శాస్త్రులు, పరిచయులు కొందరు, బోధకుడు నీ వలన ఒక సూచిక, ఎన్ని సూచిక్రియలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఎంతో మందికి కండ్లు పోయిన వారికి కండ్లు తెప్పించాడు. మరి ఎంతో మంది గూనితో ఉన్నటువంటి వారిని మందిరంలోనికి వచ్చినప్పుడు మరి 38 సంవత్సరాలంటే నడువంగిపోయినటువంటి స్త్రీని ఆయన వాక్యం ప్రకటిస్తుండగానే వారిని ముట్టి స్వస్థపరిచాడు. ఎంతో మంది మరి కోనేటి దగ్గర పడినటువంటి రోగిని ముట్టి స్వస్థపరిచాడు. ఎంతో మంది పక్షవాయువు కలిగిన వారిని, ఎంతో మంది కుష్ఠరోగులను, ఎంతో మంది ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి ఉంటే మరలా వీళ్ళు ఏమడుగుతున్నారు? ఇంకొక సూచక్రియ చేయమని అడుగుతూ ఉన్నారు. అంటే వారు మారు మనసు పొందడం కొరకు అనేక సూచక్రియలు అడుగుతున్నారే తప్ప మారు మనసు పొందట్లేదు. అందుకే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని గద్దిస్తూ ఉన్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మారు మనసు అనుభవం లేదు, మీకు మారు మనసు అనుభవం లేదు, మీరు సున్నం కొట్టిన సమాధుల వలె మీ హృదయం ఉన్నదని యేసయ్య వారిని గద్దిస్తూ ఉన్నాడు. మీ హృదయం అలాగూ లేదు, ఇంకా సూచక్రియలు అడుగుతూ ఉన్నారు అంటే ఇప్పటి వరకు చేసిన సూచక్రియలను మీరు నమ్మలేదు, విశ్వసించలేదు అని వారిని గద్దిస్తూ మారు మనసు తగిన ఫలాలు మనము ఫలిస్తాం. మారు మనసు తగిన ఫలాలు మనము ఫలించాం. నినివే పట్టణంలో ప్రజలు ఎలా ఉన్నారండి? ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఎప్పుడైతే యోనా గారు వెళ్ళి అక్కడ స్వార్థను ప్రకటించాడో తక్షణమే ఆ ప్రజలందరూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. అందుకే వారిని దేవుడు సంపూర్ణంగా ఆ యొక్క వారి మీదకి రావాల్సినటువంటి కీడును రాకుండా ఆపివేశాడు. కాబట్టి మరి వారు ఎంతో దుర్మార్గంగా జీవించినటువంటి ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించబడడం కొరకు యోనా గారు మరి దేవుని యొక్క మాట ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి యోనా యొక్క వాక్యం మరి ఎవరు ఏంటి అనేది గ్రహించి వెంటనే ఆ యొక్క నినివే పట్టణ ప్రజలందరూ కూడా గోనె పట్ట కట్టుకొని తమను తాము యొక్క పాపాల గురించి ప్రభు యొక్క పాదాల సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. వారి మీదకి రావాల్సినటువంటి ఉగ్రత ఆగిపోయింది. అంటే లోతుగా కోసము, లేకపోతే కోసం మా విదేశాల కోసము, లేకపోతే వెళ్ళడం కోసము చాలా బాప్తిజాలు తీసుకుంటూ ఉన్నారు. ఈ బాప్తిజాలు లోక సంబంధంగా వాక్య ప్రకారంగా సన్నిధిలో మా అని దేవుని యొక్క వాక్యము కటాఖండిగా దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనందరము కూడా ప్రభు సన్నిధిలో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఒకసారి గమనించినట్లయితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 18వ వచనంలో మనము చూసినట్లయితే అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 18వ వచనం, 19వ అధ్యాయము 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు చేసి ఒప్పుకొనిరి.
విశ్వసించిన వారు అంటే దేవుని యందు విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రోకలాయను. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని అన్నాడు. మారు మనసుకు తగిన ఫలం ఎవరు ఫలించారు అంటే మొదటగా నినివే పట్టణ ప్రజలు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించారు. ప్రభు యొక్క సన్నిధిలో లోతుగా పశ్చాత్తాపడ్డారు. దేవుని యొక్క కనికెరాన్ని వారు పొందుకున్నారు. ఇక రెండోదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు ఎఫెస్సి పట్టణంలో వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా అనేకులు మాంత్రికులు వారందరూ వచ్చి వాక్యాన్ని విని వారి హృదయంలో మారు మనసు పొందారండి. అందుకే వారు మాంత్రిక సంబంధమైనటువంటి పుస్తకాలు ఎంతో విలువైనటువంటి పుస్తకాలు అయినప్పటికీ వాటన్నిటిని కూడా ఏం చేశారు? కాల్చివేశారు. ఇది మారు మనసుకు తగిన ఫలం. మార్పు చెందాలి. మనస్సు మారాలి. వారు ప్రభువుని నమ్మకముందు, దేవుని యొక్క వాక్యం వినకముందు, దేవుని యొక్క సువార్త వారి యొద్దకు రాకముందు వారి జీవితం ఎలా ఉన్నది, తర్వాత ప్రభువుని నమ్మిన తర్వాత క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తులో వారి యొక్క హృదయం ఎలా ఉన్నది అనేది చూసుకోవాలి. కాబట్టి ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు ఎఫెస్సి పట్టణంలో వాక్యము చెబుతూ ఉండగానే మాంత్రికులు ఏం చేశారని అనేకులు వచ్చి మారు మనసు పొందారు. అందుకే మాంత్రిక సంబంధమైన పుస్తకాలన్నీ కూడా కాల్చివేశారు. మరి ఈనాడు క్రైస్తవులలో మరి నమ్మినటువంటి మనలో ఈ యొక్క మారు మనసు అనుభవం ఉన్నదా? ఒకవేళ మారు మనసు అనుభవం లేకపోయినట్లయితే ప్రభు యొక్క వాక్య పెరుగులో ఇప్పుడే మనందరము మరి పొందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి దేవుని బిడ్డలమైన మనము ప్రతిరోజు కూడా ప్రభు యొక్క పాదాల సన్నిధిలో మనము లోతుగా పశ్చాత్తాపడాలి. మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాలి అంటే మన పాపముల విషయంలో కావచ్చు, మన నోటి మాట విషయంలో కావచ్చు, లేకపోతే మన కంటి చూపు విషయంలో కావచ్చు, మన వ్యక్తిగతంగా ఏదైనా సరే, మన హృదయ ఆలోచనలలో కావచ్చు, ఏదైనా సరే ప్రతిరోజు కూడా మొదటిగా ప్రభు యొక్క సన్నిధిలో వ్యక్తిగత ప్రార్థన మనందరికీ కూడా పర్సనల్ ప్రేయర్ కంపల్సరీగా ఉండాలి. ఆ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిరోజు కూడా మనము ప్రభు సన్నిధిలో మన యొక్క పాపములు, మన యొక్క దోషములు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ప్రభువుని నమ్మిన తర్వాత నువ్వు ప్రతిరోజు నీ పాపముల సన్నిధిలో ఒప్పుకుంటున్నావు అంటే అప్పుడు నీవు కూడా ప్రభు యొక్క సన్నిధిలో మారు మనసు తగిన ఫలాన్ని ఫలించినట్టు. ఒకవేళ నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకోవడం లేదు, అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు, అంతటితోనే మెలకొని ఉంటున్నావు, నీ పాపాల విషయంలో నువ్వు దేవుని అడగట్లేదు, లోతుగా పశ్చాత్తాపడట్లేదు అంటే మారు మనసుకు తగిన ఫలంలో మీరు ఫలించట్లేదు అని అర్థం. కాబట్టి మనము మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి అంటే ఖచ్చితంగా ప్రభు యొక్క పాదాల సన్నిధిలో మన యొక్క పాపములు, మన యొక్క దోషములు, మన యొక్క అవిధేయతలన్నీ కూడా ప్రభు యొక్క సన్నిధిలో యథార్థముగా ఒప్పుకోవాలి. వాటిని విడిచిపెట్టడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది మారు మనసుకు తగిన ఫలం. సమరయ స్త్రీని మనము చూస్తూ ఉన్నాం. ఆమె ఒక వ్యభిచారిగా ఉన్నప్పటికీ దేవుని యొక్క మాటలు విని ఆమె వెంటనే ఏం చేసిందండి? మారు మనసు పొందింది. అనేకులకు యేసు ప్రభువును గురించి, అనేకులకు ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సువార్తను ప్రకటించింది. మరి ఈ రోజు మనందరము కూడా సువార్తను ప్రకటించే వారిగా ఉన్నాం. చాలా మంది ఎలా ఉన్నారు అంటే క్రైస్తవులు అనబడిన వారు దేవుని గురించి వింటున్నారు, దేవుని గురించి తెలుసుకుంటున్నారు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రతిరోజు వాక్యం వింటున్నారు. అలాగనే ఏంటంటే నా డ్యూటీ, నా పని అని వెళ్ళిపోతూ ఉన్నారు. తరువాత వారు పనిలోనే బిజీగా ఉంటున్నారు తప్ప సమయం దొరికినప్పుడు క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వారిని, ఆయా ఉద్యోగస్తులలో ఉన్నటువంటి వారిని, ఆయా దేశాలలో, ఆయా ప్రదేశాల్లో ఎక్కడైతే మనం ఉన్నామో మనము ఖచ్చితంగా మన పైన పెట్టిన భారం ఏంటి అంటే నీవు వెళ్ళిన స్థలాలలోనికి నేను వెళ్ళలేను, నేను వెళ్ళిన స్థలాల్లోనికి మీరు వెళ్ళలేరు. కాబట్టి ఆయా ప్రాంతాలలో ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతంలో, ఇప్పుడు నేను గోదావరి పాలిమర్స్ కంపెనీలో కంపెనీలో మిషన్ ఆపరేటర్ గా నేను ఆపరేటర్ గా పనిచేస్తూ ఉన్నా. అయితే మరి నేను వెళ్ళినటువంటి స్థలాల్లోనికి మీరు రాలేరు. అక్కడ అనేకులు ఉన్నారు. మరి వారు ప్రభువుని నమ్మని వారు, ప్రభువుని ఎరగని వారు అనేకులు ఉన్నారు. మన కిరణ్ బ్రదర్ కూడా తెలుసు, ఆడంతా అన్య జనాంగమే.
అయినప్పటికీ వారందరికీ సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మా మీదనే ఉన్నది. ఎందుకంటే ప్రభువుని నమ్మిన మేము మరి అనేకులు సువార్తను ప్రకటించాలి. మేమైతే మరి కిరణ్ బ్రదరు, నేను, ప్రభాకర్ బ్రదర్ ముగ్గురమే ఉండేవాళ్ళం. అప్పుడైతే మేమైతే మరి ధైర్యంగా చాలా మందికి చెప్పాము, అనేకులకు కూడా విషయాలు తెలియపరిచాము. కాబట్టి ఇప్పుడు కూడా మేము తెలియపరుస్తూనే ఉన్నాం, చెబుతూనే ఉన్నాం. కానీ నేను ఒక ఇద్దరు వ్యక్తులు మరి మరణించారు. ఒక ఇద్దరు వ్యక్తులు కూడా సూసైడ్ చేసుకొని మరణించాడు. వారు సూసైడ్ చేసుకోవడానికి మరణించడానికి ముందు ఒక 10-15 రోజుల ముందు కూడా నేను వారికి ప్రకటించాను, అరే నువ్వు ప్రభువుని నమ్ము, ప్రభువుని నమ్మకపోతే నువ్వు గనక మరణించినట్లయితే నువ్వు నిత్య నరకానికే వెళ్తావని ఇద్దరు ముగ్గురికి ఖచ్చితంగా చెప్పాను. ఆ ఇద్దరు వ్యక్తులు కూడా, ఒక వ్యక్తి పురుగుల ముందు తాగి మరణించాడు, మరొక వ్యక్తి ఏమో మన మెడకు ఉరేసుకొని తన ఇంట్లోనే తను మరణించాడు. కానీ వారిద్దరికి కూడా ఎన్నో విధాలుగా చెప్పాను. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటగా నాకు హృదయంలో ఒక వేదనలాగా అనిపించింది. అయ్యో, కనీసం ప్రభువుని నమ్మలేదే. అదే ప్రభువుని నమ్మి దేవుని యొక్క సన్నిధికి వచ్చినట్లయితే ఆ పరిస్థితి వారికి వచ్చేదే కాదు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదు. కానీ మనకు దేవుడు నిరీక్షణ ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏ ప్రదేశంలో ఉన్నామో, ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించాలి. అపోస్తలుడైన పౌలు గారు సాక్ష్యం ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడండి. సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను పంపెను అంటున్నాడు. యేసు ప్రభువారు ఏమంటున్నాడు అంటే, పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఎందుకు ఏర్పరచుకున్నాడంట? ఎందుకు పిలుచుకున్నాడు? సువార్త కొరకే పిలుచుకున్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, పౌలు గారంట పూర్ణ ధైర్యముతోటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ధైర్యంగా సువార్తను ప్రకటించాడు. ఈనాడు ఈ ధైర్యము మనందరిలో ఉండాలండి. ఎందుకో తెలుసా? మనకు విరుద్ధమైన గవర్నమెంట్ ఎదురవుతూ ఉంది, మనకు విరుద్ధమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అయినప్పటికీ మనలో ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యంగా ఉంటేనే మనం సువార్తను ప్రకటించగలుగుతాం. ఒకవేళ మనలో ధైర్యం లేదనుకోండి, నాకెందుకులే ఈ గొడవలో, నేనైతే రక్షించబడ్డా, నేనైతే ప్రతిరోజు వాక్యం చదువుకుంటున్నా అంటే దేవునికి సంతోషం ఉండదు. పిల్లరా, దేవునికి సంతోషం ఉండాలి అంటే, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి అంటే, నిన్ను పిలిచిన పిలుపు ప్రకారంగా నీవు అనేకులకు ప్రకటించాలి. సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నేను సువార్తను ప్రకటించని ఎడల నాకు శ్రమ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క లేఖనం తెలియపరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఒకవేళ నువ్వు సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు. మరి మనం సువార్తను ప్రకటిస్తున్నామా? మనం ఉన్నటువంటి స్థలాల్లో, మనతో ఉన్నటువంటి స్నేహితులకు, మనం వెళ్ళినటువంటి ప్రదేశాలలో క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తున్నామా? క్రీస్తు నమ్మకం ముందు ఉన్నటువంటి నీ జీవితము, క్రీస్తుని నమ్మిన తర్వాత మారినటువంటి నీ సాక్ష్యమును గురించి అనేకులకు నువ్వు ప్రకటిస్తూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే సాక్ష్యములు కూడా ఒకసారి మనము కొన్ని రోజులు మనందరి జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యాల గురించి కూడా మనం ఈ యొక్క డిజేబుల్ ఫెలోషిప్ లో పెట్టుకున్నాం. ఎందుకంటే మన ఒకరి సాక్ష్యము ఒకరు తెలుసుకోవటం వలన ఒకరిని ఒకరు పురిగొల్పుకొని ఆత్మీకంగా బలపడటం కొరకే ఆ యొక్క మరి సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చే అద్భుతమైన సాక్ష్యాల ద్వారా మనందరము ఒకరికి ఒకరు బలపడ్డాం. అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన సాక్ష్యాల ద్వారా మనం ఎంతో బలపరచబడ్డాం. దీనికి గల కారణం ఏంటంటే దేవుడు చేసినటువంటి కార్యాలు. ప్రియులారా, కాబట్టి ప్రభు సన్నిధిలో మనందరము కూడా మొదటిగా మారు మనసుకు తగిన ఫలాలు మనం ఫలించాలి. గ్రంథంలో చూస్తూ ఉన్నాం, పొట్టి జక్కయ్యను మనం చూస్తున్నాం. పొట్టి జక్కయ్య ఎలా ఉన్నాడండి? ఒక సంపాదన కొరకు అతను ఒక సుంకపు గుత్తాతారి, భయంకరమైన అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాడో తక్షణమే తను ఏం చేశాడు? తాను సంపాదించిన సంపాదన అంతటిలో నుండి సగభాగము పేదలకు ఇచ్చేశాడు. ఇది మారు మనసుకు తగిన ఫలం. మరి మారు మనసుకు తగిన ఫలాన్ని మనము ఫలిస్తున్నామా? ఇటువంటి క్రియలు మనలో ఉన్నాయా? మరి నీ పాత జీవితం, ప్రభువుని నమ్మకం ముందు నీ జీవితం ఎలా ఉంది? ప్రభువుని నమ్మిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి నేను రక్షించబడి 10 సంవత్సరాలు అయింది, నేను రక్షణ పొంది 7 సంవత్సరాలు అయింది, నేను రక్షణ పొంది 20 సంవత్సరాలు అయిందంటే కాదు. కానీ రక్షణ పొందిన తరువాత నీలో ఉన్నటువంటి మార్పు, నువ్వు మనుషులకు చెప్పుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ వాక్యము వెల్లడి పరుచబడుతుండగానే మనం ఏం చేయాలి? ఆ వాక్య వెలుగులో మన జీవితాన్ని మనము పరిశీలించుకోవాలి. ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. పొట్టి జక్కయ్య తనకు కలిగిన సంపాదనంతా సగం ఇచ్చేశాడు. మరి ఆ యొక్క మరి సమరయ స్త్రీని మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆమె వ్యభిచారిగా ఉన్నప్పటికీ దేవుని యొక్క మాట ప్రకారముగా ఆమె ఎప్పుడైతే దేవుని యొక్క మాటను ఆమె అంగీకరించిందో,
దేవుని యొక్క క్రీస్తు సువార్తను అనేకులకు ప్రకటిస్తూ ఉంది ప్రియులారా. కాబట్టి మనందరము కూడా క్రీస్తును గూర్చినటువంటి సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. మనము కూడా మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవారిగా ఉండాలి. అయితే మారు మనసుకు తగిన ఫలాలు అంటే ఏంటి అనే విషయాన్ని మనము లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలోనికి వస్తే ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తున్నాడు. మారు మనసు లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ వారు మారు మనసుకు తగిన ఫలాలు ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. మొదటిగా చూద్దాం. మారు మనసుకు తగిన ఫలములను మీరు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు తెలియపరుస్తున్నటువంటి విషయాలు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. మొదటగా గద్దిస్తూ ఉన్నాడు. మారు మనసు పొందకపోతే వారి పని ఏమైతే, మరి ఫలాలు లేని చెట్టును ఎలా అయితే నరికి వేయబడుతుందో అలాగునే మారు మనసు లేనటువంటి ప్రతి ఒక్క మనుష్యుడు కూడా అగ్ని గంధకంలో పాలి భాగస్తులు అవుతారు అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడగగా, ఎవరిని? బాప్తిస్మిచ్చు యోహాను గారిని అడుగుతూ ఉన్నారు. అలాగైతే మరి మేము దాంట్లో పడకుండా మరి ఆ గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది, ఆ చెట్టు నరికివేయబడుతుంది, ఆ ఫలాలు మేము ఫలించాలంటే మేమేమి చెయ్యాలి అని అడుగుతూ ఉంటే దానికి మారు మనసుకి తగినటువంటి ఫలాల గురించి ఇక్కడ చెప్తున్నాడు. జనులు అతడు 2 అంగీలు గలవాడు ఏమియో లేని వానికి ఇయ్యవలెననియు, 2 అంగీలు కలిగిన వాడు ఏమియో లేని వానికి ఇయ్యవలెననియు, ఆహారము గలవాడిను అలాగే చేయవలెననియు వారితో చెప్పెను. ఏమంటున్నాడంటే 2 అంగీలు ఉన్నాయి అనుకోండి, నీకు ఒక అంగీని తీసి అంగీలు లేని వాడికి ఇవ్వమంటున్నాడు. ఒకవేళ నువ్వు ఆకలి దప్పులతో ఉన్నావు, ఆహారం లేకుండా అనుకో, నువ్వు ఆహారం గలవాడిగా ఉండవు, నువ్వు తింటున్నటువంటి ఆహారంలో కొంత భాగము వారికి తీసి ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే నీ యొక్క బాధను దేవుడు చూస్తాడు ప్రియులారా. అందుకే ఈనాడు క్రైస్తవ మిషనరీలు మన భారతదేశానికి వచ్చినప్పుడు ఎంతో మందికి సహాయం చేశారంటే ప్రభు చెప్పినటువంటి ఈ మాటలను బట్టేనండి. నీకు కలిగినది నీకు లేని వారికి ఇవ్వమన్నాడు. నీకు కలిగినది ఉన్నదా? అయితే లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి నీవు సహాయం చేయనంటూ ఉన్నాడు. నిజంగా దేవుడు నిజంగా మన యేసయ్య చూపినటువంటి ఆ ప్రేమను బట్టే అనేకమైన క్రైస్తవ మిషనరీలు ఫారిన్ కంట్రీస్ మన దేశానికి వచ్చి ఈ రోజు మన దేశం ఇంత డెవలప్మెంట్ అయింది, ఇంత అభివృద్ధిలో ముందుకు వెళ్తూ ఉంది, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన మరి ముందుకు కొనసాగుతూ ఉందంటే వారు చేసినటువంటి కృషి ఫలితమే. అయితే ఈనాడు చాలా మంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, కానీ నిజముగా ఆనాడు వారు చేసినటువంటి యథార్థమైన సేవా పరిచర్య ప్రతిఫలమేనండి ఈ రోజు మనందరము కూడా సువార్తను ఇంత విరివిగా పంచగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు తెలియపరుస్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములు 2 అంగీలు ఉంటే ఒక అంగీని వారికి ఇవ్వడు. ఒకవేళ నీలో మరి ఆహారం ఉన్నట్లయితే నీ దగ్గర కలిగిన ఆహారాన్ని కొంత వారికి చెప్పండి. ఇంకేమంటున్నాడు? సుంకరులను గురించి మాట్లాడుతున్నాడు. సుంకరులను అనగా పాపులండి వీరు కూడా. అయితే వీరు బాప్తిజము పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవలనని అడగగా అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకొనవద్దని వారితో చెప్పిన. నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా మీరు తీసుకొనవద్దని సైనికులకు చెప్తూ ఉన్నాడు. మరి మేమేమి చేయవలనని సైనికులు ఆయన అడిగినప్పుడు అందుకు అతడు ఎవరిని నువ్వు బాధ పెట్టకయో ఎవరి మీదను అపనింద వేయకయో మీ జీతముతోనే నీవు తృప్తిగా బతుకుడని వారితో చెప్పాను. అదండి ఏమని చెప్తూ ఉన్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు. మనము ప్రతిరోజు ప్రతి దినము మన పాపముల నిమిషంలో ప్రభు యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ప్రతి విషయంలోనూ మారు మనసు మనలో పొందాలి. మరి మన యొక్క సాక్ష్యము ద్వారా మన యొక్క జీవిత విధానము ద్వారా దేవునికి మహిమ వచ్చే విధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మరి యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో కూడా యేసు ప్రభువు అంటున్నాడు. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, దేవుడు ఏమంటున్నాడండి? ఇక చేయవని నీకు తెలియదు కానీ ఇక మీదట నువ్వు తెలుసుకుంటావు, ఇక ముందు నీకు తెలియబోతూ ఉందని దేవుడు అనేకమైనటువంటి విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుండి మనము చదువుకుంటూ వస్తే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఒక వ్యక్తి మన యొక్క జీవితాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎవరయ్యా ఈ వ్యక్తి అని అంటే మనము 9వ వచనం నుండి మరి 24వ వచనం వరకు మనము చదువుకుంటూ వస్తే ఇక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనము చూస్తాం. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే గారడీ వాడండి.
సీమోను అనే గారడివాడు. గారడి అని అంటే అర్థం ఏంటంటే మోసగాడు అని అర్థం. గారడి విద్యలు మరి మ్యాజిక్ చేసేటోళ్ళు అంటే ఎవరు? మోసం చేసేటోళ్ళు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపించేటి దాన్ని గారడి అంటారు. గారడి అంటే మోసగాడు అని అర్థం. ఇతరులను మోసపరచటం. ఈనాడు మనం చూస్తూ ఉన్నాం చాలా మందిని. మరి ఏం చేస్తుంటారు? మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. మ్యాజిక్ అంటే ఏంటిదండి? మనకేం చూపిస్తూ ఉంటారు? పైన గొట్టాన్ని చూపిస్తారు. దాంట్లో ఏముండదు. తర్వాత వెనక నుంచి లాగినప్పుడు ఏం కనపడదు? చెట్లు కనపడుతూ ఉంటాయి, పూలు కనిపిస్తూ ఉంటాయి, పావురాలను తీస్తూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే ఇది ఒక మోసపూరితమైనటువంటి పని. అందుకే దాన్ని ఏమంటారంటే గారడి అంటే మోసగాడు అని అర్థం. మ్యాజిక్ అన్నా కూడా మోసగాడే. కాబట్టి ఒక సీమోను అంటే ఒక గారడి వాడు, మోసగాడు, మారు మనసు పొందకుండా బాప్తిస్మ పొందాడు అనేది ఒక విషయాన్ని మనము గమనించినట్టు ఆడ ఈ కొన్ని విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. చూద్దాం ప్రియులారా, ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి సంభాషణ ఏంటి అని అంటే 9వ వచనం. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తానెవడు ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. సమరయ జనులను అక్కడ విభ్రాంతి పరచుండే. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడిని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతనిని లక్ష్య పెట్టిరి. ఇక బహుకాలము గారడీలు చేయుచు వారు విభ్రాంతి పరిచినందున వారు అతనిని లక్ష్యము పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటించుచుండగా, అబ్బా ఇప్పటి వరకేమో ఎవరు గారడి వాడినే దేవుడు అనుకుంటూ ఉన్నారు. వాడు చేసేటువంటి గారడి విద్యలు, వాడు చేసేటువంటి మోసపూరితమైన పనులను చూడగానే అందరూ దేవుడు అనుకుని అతన్ని ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే నిజమైనటువంటి దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క దాసుడైనటువంటి ఫిలిప్పు గారు దేవుని రాజ్యమును గూర్చిను యేసుక్రీస్తు నామమును గురించినటువంటి సువార్తను ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అబ్బా, దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎవరైతే సువార్తను ప్రకటించిన వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచారు, ఆ తరువాత వారందరూ బాప్తిస్మం పొందారు. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును చూసారంటే సీమోను నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచిక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందెను. దేవుడు చేసేటువంటి కార్యాలను గమనిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించాలి, సీమోను కూడా బాప్తిజం పొందాడు. గారడి వాడైన సీమోను బాప్తిస్మం పొందాడు. కానీ ఈ బాప్తిజం మారు మనసు పొందలేదండి. ఆయన దేవుని సన్నిధిలో నిజంగా హృదయపూర్వకంగా దేవుని నమ్మి బాప్తిస్మం పొందల. ఎందుకు ఆయన మరి బాప్తిజం తీసుకున్నాడు అంటే ఫిలిప్పు చేసేటువంటి అద్భుతమైన కార్యాలను ఆడు చూస్తున్నాడు. అనేక ప్రజలు నమ్మి బాప్తిజం తీసుకుంటున్నారు. అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకుంటున్నాను. మొన్న మా యొక్క సంఘంలో కూడా ఒక ఇద్దరు విశ్వాసులు ఉన్నారండి. అయితే వారు ఒక ఎప్పటి నుంచో నేను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము. ఎన్నో దినాల నుండి వారికి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాను. ఒకసారి అనుకోకుండా ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా నేనే ఇక్కడ ఈసీఎల్లో తులసి హాస్పిటల్లో అడ్మిట్ చేయటం కానీ, ఆ తర్వాత ఆయనకి గ్యారంటీ సైన్ కూడా నేనే చేశాను. అయితే ఆయన అడ్మిట్ చేసిన తర్వాత చాలా సీరియస్ కండిషన్ అని చెప్పారు. ఆ తర్వాత అంతా మరి దేవుని మహాకృపను బట్టి మరి చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఆలకించి స్వస్థపరిచాడు. ఒకరోజు ఆయన పలకరీయడానికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ లోని తీసుకొని పోయి ఆయనకి మరలా చెప్పాను, సార్ ఇప్పటి వరకైనా మించిపోయింది లేదు. ఒక కాలేజీలో పీటీ సార్గా పనిచేస్తూ ఉంటాడు. అయితే మీరు త్వరగా బాప్తిజం తీసుకోండి, ప్రభువుని నమ్మండి, ప్రభువునందు విశ్వాసం ఉంచండి. నీవు ఇప్పుడు గనక మరణించినట్టయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ యొక్క ఆత్మ ఎక్కడ చేర్చబడుతుంది? నువ్వు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళావు అని ప్రయోజనం లేదు. కానీ ప్రభు సన్నిధిలో తిరిగావు కానీ ప్రయోజనం లేదు. ఆయన ఒక సంఘంలో విశ్వాసగా లేడండి. అనేక సంఘాలు తిరుగుతూ ఉండేవాడు. ఆ సంఘం ఈ సంఘం ఆ సంఘం అని అన్ని సంఘాలు తిరిగేవాడు. ఆయనకి వచ్చినటువంటి పాటలు పాడుతూ తిరిగేవాడు. కానీ ఏ సంఘంలో కూడా సరైనటువంటి విశ్వాసం లేదు. అప్పుడు నేను చెప్పాను, ఖచ్చితంగా ఒక సంఘంలో స్థిరంగా ఉండి ఒక సేవకుని ద్వారా ప్రార్థనా పూర్వకంగా నువ్వు సిద్ధపడి ఎప్పుడైతే దేవునిలో నువ్వు బలముగా ఉంటావో అప్పుడు మాత్రమే దేవుడు నీకు తెలియపరుస్తాడు. సార్ మీరు త్వరగా బాప్తిజం తీసుకొని దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడండి. ఆత్మీయ సంఘాన్ని, ఆత్మీయ నాయకుని ఎవరినో ఒకరు ఎంచుకొని మీరు సంఘానికి కంటిన్యూగా మీరు ప్రతి ఆదివారం ఒక ప్రభు సన్నిధికి వెళ్ళండి సార్ అని అనేక విషయాలు ఆయనకి ప్రకటించాం. అయితే అనుకోకుండా మరి కొంతమంది మనుషులను ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక పాస్టర్, ఆయన ఒక పాస్టరు, అయితే ఆయన పేరు ఇవాంజెల్ రాజు అనేటువంటి ఒక సేవకుడు. చాలా మంది వినే ఉంటారు. మరి కొన్ని ఆంధ్ర ప్రాంతంలోనికి ఇక్కడ నుండి కొంతమందిని బస్సు పెట్టుకొని మరి తీసుకొని పోయి అక్కడ బాప్తిజాలు ఇచ్చాడు. అయితే ఒక్కొక్కరికి కొంత డబ్బులు ఇచ్చాడంట.
డబ్బులు ఇచ్చి బాప్తిజాలు ఇచ్చారు. వారు డబ్బులు ఇస్తున్నారని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి కూడా ఏం చేశారు? బాప్తిజాలు తీసుకున్నారు. చాలా మంది వెళ్ళి బాప్తిజాలు తీసుకున్నారు. అయితే మేము ఇట్లా ప్రార్థనలు జరుగుతూ ఉండగా మొన్న ఈ మధ్యన ఒకసారి అసలు క్రీస్తుని గురించినటువంటి విషయాలు మా మిసెస్ని అడుగుతూ ఉన్నారు. తర్వాత నేను వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఇలా చెప్పారు అంటే ఏంటిది అనే విషయాలు అడుగుతూ ఉన్నారు. అసలు క్రీస్తు అంటే ఏమి తెలవకుండానే వాక్యం వినకుండానే మీరు బాప్తిజం తీసుకున్నారా అమ్మా అని నేను అడిగితే అప్పుడు ఆమె అంటూ ఉంది, మా ఆయన తీసుకెళ్ళాడు. అప్పుడు ఆయన పాస్టర్ గారు ఒక్కొక్కరికి అన్ని ఖర్చులు పెట్టుకొని ఒక్కొక్కరికి 3,000 రూపాయలు ఇచ్చాడు బాప్తిజాలకు. అందుకని చెప్పి మేము అందరము కృష్ణా జిల్లాలో ఏదో ఒక నది దగ్గర ఇచ్చారు, ఆడికెళ్ళి తీసుకున్నాము. వాక్యం వినలేదు, ప్రభు సన్నిధిలోనికి రాలేదు, కానీ వారు ప్రతిరోజు మరి నిజముగా వారు బాప్తిజాలు తీసుకొని వచ్చారు. ఆ బాప్తిజం దేవుని సన్నిధిలో చల్లబడుతుందా? ఈనాడు సేవకులు కూడా కొంతమంది ఇలాంటి తప్పు పనులు చేస్తున్నారు. నిజముగా దేవుని సువార్తను ప్రకటించు, నిజమైనటువంటి సువార్తను ప్రకటించు, రక్షణ సువార్తను ప్రకటించు, దేవుని గురించినటువంటి విలువను, దేవుని యొక్క మహోన్నత స్థితిని, దేవుడు మన కొరకు చేసిన ప్రాణత్యాగమును ప్రకటించి ఆ తరువాత వారు తెలియపరచబడిన తరువాత, వారు ఆత్మికంగా బలమైన తరువాత నువ్వు బాప్తిజం ఇచ్చినట్లయితే వారు దైవికంగా ఎంతో బలంగా ఉంటారు. కానీ వారు తర్వాత మేము తెలుసుకున్నాము, వారిని ఎట్లయినా విడవకుండా వారిని ఆత్మికంగా బలపరచాల్సిన బాధ్యత మా పైన ఉన్నది అని ఆ తరువాత మేము ప్రతిరోజు వారిని కాన్ఫరెన్స్ లో తీసుకొని వారికి మేము చెప్పాం, ప్రతి ఒక ఆదివారం అయితే నువ్వు మందిరానికి వెళ్ళమ్మా, మిగతా రోజుల్లో ప్రతిరోజు నువ్వు కాన్ఫరెన్స్ లో ఉండు, ఇంకా నీకు అనేక విషయాలు మేము తెలుసుకుంది కానీ అని చెప్పి ఈ విధంగా వాక్యంలో ఇప్పుడు మేము ఇప్పుడు బలపడుతున్నాం. కాబట్టి ప్రియులారా, చాలా మంది ఈ గారడీ వాళ్ళలాగానే మారు మనసు పొందకుండా ఏదో ఆశించి కూడా బాప్తిజాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ బాప్తిజాలు ఈ లోకానికి పనికొస్తాయేమో కానీ పరలోకానికి మాత్రం చేర్చబడదు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించిన తరువాతనే బాప్తిస్వాలు పొందాలి అని దేవుని యొక్క లేఖనముల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇక తరువాత కింద వచనాలు చదువుకుంటూ వస్తే వాళ్ళు చేసినటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను చూసి 17వ వచనం, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులలో చేతులుంచుట వలన పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడినని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లుగా నాకు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. చూసారండి, డబ్బులతో కొనాలనుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారు పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నారు. ఆ వరాన్ని నాకు ఇవ్వండి, ఇది కావాలంటే ఎంత డబ్బు కావాలో మీరు తీసుకోండి, ఆ వరం మాత్రం నాకు ఇవ్వండి. డబ్బులతోటి ఆయన దేవుని యొక్క వరాన్ని కొనాలనుకుంటూ ఉన్నాడు. డబ్బులతోటి అంటే అతనిలో ఎక్కడ మారు మనసు ఉంది? మారు మనసు ఒక బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి అసలు డబ్బులు తీసుకొని పోయి ఆయనకి ఇచ్చి దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకుంటూ ఉన్నాడు. ఇతనిలో మారు మనసు ఉందా? మార్పు చెందాడా? లేదండి, మార్పు మనసు లేదు, మార్పు లేదు. అయినప్పటికీ ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. పేతురుని యోహాను యొద్దకు వెళ్ళి అడుగుతూ ఉంటే పేతురు వారిని గద్దిస్తున్నాడు. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమునందు నీ పాలు పంపులు లేవు. ఈ కార్యమునందు నీకు పాలు పంపులు ఏ కార్యమునందు పాలు పంపులు లేవు అని అంటే పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి కార్యమునందు నీకు పాలు పంపులు లేవు. దేవుని వరాన్ని పొందుకునేటువంటి ఆధిక్యత, అర్హత నీవు కోల్పోయావు. మొదటగా నీ హృదయాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ తలంపులను, నీ ఆలోచనలను, నువ్వు చేస్తున్నటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రమ్మని ఈ యొక్క పేతురు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక కింద వచనాలు చదువుకుంటూ వస్తే ఇక 22వ వచనం అంటున్నాడు, కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. చూసారా ప్రియులారా, ఏమంటున్నాడు? మొదటగా నీ చెడుతనమును మానుకో, చెడుతనమును విడిచిపెట్టి ప్రభు సన్నిధికి రమ్మంటున్నాడు. ఇదేనండి క్రైస్తవ్యంలో ఉన్నట్టు గొప్ప గుణలక్షణం. ఏంటంటే క్రైస్తవ్యం అనగానే చాలా మంది ఏమంటారు? మతం 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 అంటారు. క్రైస్తవ్యం మతం కాదు, ఒక మార్గం, పరలోక రాజ్యానికి నడిపించేటువంటి మార్గం, మన ఆత్మ మోక్షానికి నడిపించేటువంటి మార్గం. ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? నీ చెడుతనాన్ని విడిచిపెట్టమంటున్నాడు. చెడుతనాన్ని విడిచి ప్రభువుని వెంబడించమన్నాడు. ఇదే ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనము సువార్తగా ప్రకటిస్తూ ఉంటే చెడుతనమును, చెడు అలవాట్లను, చెడు వ్యసనములను విడిచిపెట్టి దేవుని వాక్య ప్రకారంగా జీవించండి అనేటువంటి సువార్తను మనము ప్రకటిస్తూ ఉంటే లోకంలో ఉన్నటువంటి వారు ఏమంటారంటే వాళ్ళు మార్పు చేస్తున్నారు. ఒక వ్యక్తి త్రాగి కింద పడి డొల్లాడుతూ ఉన్నాడు, ఆ వ్యక్తిని పలకరించేవాడు లేడు. కింద పడిన
ఎక్కడ పడితే అక్కడ ఒక భార్యను త్రాగి రోడ్డు మీదకు గుంజి కొడుతూ ఉంటే కూడా పలకరించేవాళ్ళు లేడు, ఎందుకు కొడుతున్నామని అడిగేవాళ్ళు లేడు, వారిని ఒక్కడు కూడా గద్దించేవాళ్ళు లేడు. కానీ మనము మీరు మంచిగా జీవించండి, మరి మంచిగా ఉండండి అని చెప్పి, మీ యొక్క చెడుతనంలో చెడు అలవాట్లు మానుకోండి అని చెప్పేసి మనము కొంచెం కరపత్రాలు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళగానే ఎక్కలేని జన గుంపులంతా మన మీదకి వస్తున్నారు. అంటే నీతి, అందుకే యేసు ప్రభువు అన్నారు, ఈ లోకము నన్ను ద్వేషించింది కాబట్టి నా బిడ్డలైనటువంటి మిమ్మల్ని పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి మనందరము కూడా మన పాపముల నిమిత్తం ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం, మారు మనసు పొందుదాం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి దేవుడి నామాన్ని మహిమపరిచేటువంటి జీవితాన్ని మనము కలిగి జీవిద్దాం. దేవుని సంతోషపరిచేటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ, దేవుడు ఏ చిత్త ప్రకారం అయితే మనల్ని పిలిచాడో ఆ ప్రకారముగా మనందరము కూడా మనకిచ్చినటువంటి సాక్ష్యము ద్వారా, మనకిచ్చినటువంటి ఆలోచన ద్వారా, మనకిచ్చినటువంటి ప్రణాళిక చొప్పున మనందరము కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మనం ఉన్నటువంటి ప్రదేశాలలో క్రీస్తుని గురించిన సువార్తను అనేకులకు ప్రకటించి అనేకులను దేవుని సన్నిధికి నడిపిద్దాం. అనేకులకు సువార్తను ప్రకటించి సువార్త వీరుల వలె మనందరము ముందుకు కొనసాగుటకు దేవుడు సహాయం చేయలాగున మనందరము కూడా మన పాపముల నిమిత్తం ప్రభు సన్నిధి లోతుగా పశ్చాత్తాపడి మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి దేవుని నామాన్ని మహిమపడదాం. దేవుని సంతోషపెట్టేటువంటి జీవితాన్ని మనము కలిగి జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.